వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరన్ విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ 22,552 మంది రైతన్నలకి 19,20,000 రూపాయలు నగదు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మండలాల ఎంఆర్ఓలు, ఎన్డీఏ కూటమి నాయకులు, నియోజకవర్గంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. తిరువూరు మండలంలోని చౌటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులైన వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాకు వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు గురించి ప్రజలకు వివరించి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, అలాగే సుపరిపాలన గురించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సంవత్సర పాలన కార్యక్రమం గురించి తెలుసుకుంటూ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళనే వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడే చనిపోయిన నెలకే మనం పిలిపించారు. రెడ్డి గారు ఎక్కడున్నాడు? రెడ్డి గారు చెప్పాను ఊరు వెళ్ళాడు.
ఉన్నారు సార్. ఓకే సార్. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం నందు కొన్ని ఎంపిక చేసిన పంచాయతీలలో స్వామిత్వ పథకంపై గ్రామ సభలు నిర్వహించడం జరిగినది. గ్రామస్తులకు తమ ఇంటిపై మరియు ఖాళీ స్థలాలపై యాజమాన్యం హక్కు కలిగించటమే దీని ఉద్దేశమని, వారికి హక్కు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎండిఓ జ్యోతిర్మయి, డిప్యూటీ ఎండిఓ శివరాం ప్రసాద్ తెలిపి ఉన్నారు. గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. వాడు గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సభ అంటే గ్రామ సభలో తీర్మానం ఏంటి అని అర్థం ఏంటంటే ప్రజలందరూ దాన్ని ఒప్పుకున్నారని అర్థం. కాబట్టి ఏ గ్రామ సభ అయినా సరే జాగ్రత్తగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా విని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ప్రభుత్వ ఆస్తులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిని అతన్ని కూడా మేము అయ్యా మీ స్థలం ఎంతవరకు ఉంది అని చెప్పేసి అడుగుతాం. ఇంటికి వచ్చి మీకు నోటీస్ ఇస్తాం. ఒక నోటీసు ఏమనంటే ఫలానా ఆర్సీ నెంబర్ ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైనా సర్వే చేయమన్నారు, మేము ఫలానా తారీఖు మీ దగ్గరకు వస్తామని మీకు నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ సంతకం చేసి మాకు ఇవ్వాలి. అప్పుడు మేము మీ ఇంటికి వస్తాం. మీరు ఎప్పుడు ఉన్నారో అప్పుడే ఉన్నప్పుడే వచ్చి మీ ఇల్లు ఎంతవరకు అని చెప్పేసి అంటాం. అలాగే మీ ఇంటి పక్కన సరిహద్దు ఎవరుందో వాళ్ళ కూడా పిలుస్తాం. ఈ రెండుల మధ్య ఖాళీ స్థలం ఉండొచ్చు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ తిలక్ స్టేడియం ఎదురుగా గల తోట పోచన్న అనే వృద్ధుని ఆధీనంలోని ఇంటి స్థలాన్ని స్థానికంగా ఉండే వంగల చక్రపాణి అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. బాధితుడి వివరాల ప్రకారం గత 60 సంవత్సరాలుగా తాను C21 క్వార్టర్లో నివసిస్తున్నానని, ఉద్యోగరీత్యా సింగరేణి ఉద్యోగం పదవి విరమణ పొందిన అనంతరం పక్కన ఉన్న కొద్ది స్థలంలో ఫెన్సింగ్ వేసుకొని చెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. అయితే తన క్వార్టర్ వెనకాల డోర్ వద్ద నిలబడి చక్రపాణి మున్సిపాలిటీ నుండి అక్రమంగా ఇంటి నెంబర్ పొందాడు. ఆ తర్వాత 76 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్నాడని తెలియడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే విచారణ జరిపిన అధికారులు ఆ ఇంటి నంబర్ను తొలగించారు. నేను అనగా తోట పోచన్న, మా తండ్రి పేరు బలరాం, వయసు 70 సంవత్సరాలు. నా భార్య తోట అనసూయ 72 సంవత్సరాలు. మేము ఇద్దరం సీనియర్ కిందికి వస్తాం. మేము సింగరేణి C క్లాస్ క్వార్టర్ నంబర్ 121 టేకుల బస్తీలో గత 70 సంవత్సరాల నుండి నివసిస్తున్నాము. నేను ఈ ఇంట్లో పుట్టిన. మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం 120 గజంలో నా ఆధీనంలో ఉన్నది. దానికి ఇనుప కంచెతో ఫెన్సింగ్ వేసి చెట్లను పెంచుతున్నాను. చూసిందిగా సార్. కానీ వంగల చెట్ల కాదు, నా స్థలంలో ఇల్లు లేకపోయినా ఇల్లు ఉన్నట్లు తప్పు సమాచారంతో మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఇంటి నంబరు 5-1-18/1 తీసుకొని ఎలాంటి విచారణ లేకుండానే ఇదే నెంబర్ ఆధారంతో బెల్లంపల్లి తహసీల్దార్ వారి ఆఫీస్ నుండి 76 BPL MCL
1922-800-389 నంబరుతో పట్టా పొందాడు. నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ వారు 5-1-18/1 పై ఎలాంటి ఇంటి నిర్మాణం లేదు మరియు ఖాళీ స్థలం ఉన్నదని నిర్ధారించి ఈ నంబర్ను ఆన్లైన్ నుండి ROC నంబర్ A1/920/2024 డేటెడ్ 2/4/24 ద్వారా తొలగించారు. ఈ స్థలాన్ని మీరు స్వయంగా ప్రత్యక్షంగా చూసి న్యాయంగా కాపాడగలరని నా ప్రార్థన. ఇక్కడే పెరిగిన, ఇక్కడే పనిచేసిన, ఇక్కడే రిటైర్ అయినా గత 75 సంవత్సరాల నుంచి నేను ఈ ఇంట్లో ఉన్నా కాబట్టి చక్రపాణి గారి నుంచి నాకు ఎలాంటి హాని జరగకుండా ఇది నాకే ఇప్పించగలరని ప్రార్థన. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో 21 మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరైనాయి. మంజూరైన 21 పెన్షన్లను పెన్షన్దారులకు కూటమి నాయకులు దుద్దెల గాలయ్య, సర్పంచ్ మందా సూరిబాబు మరియు ఇతర నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగినది. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. 5 సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్న దుండగులు. 41 లక్షల రూపాయలు స్వాధీనం. భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం ఎస్పీ జగదీష్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ నుండి ఊట్నూరు తరలించడంతో స్వచ్ఛందంగా ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార సంస్థలు బంద్ పాటించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఊట్నూరుకు తరలించడంతో 4 మండలాల విద్యార్థులు నష్టపోతున్నారని, వెంటనే ఖానాపూర్లోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించాలని ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార సంస్థలు జేఏసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శుక్రవారం తన జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం ఈసన్నపల్లి దక్షిణ కాశిక పిలవాడే శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేచే పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వదించారు. ఎల్లారెడ్డి ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంగా ఉండాలని శ్రీ కాలభైరవ స్వామిని మొక్కినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని శర్మానగర్లో సత్యసాయి మందిరంలో రాష్ట్రమంతటా సహస్రనామార్చన 1008 సార్లు చేయడం జరిగింది. అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్, అధ్యక్షులు, యూత్, మహిళలు, పిల్లలు,
అందరూ పాల్గొని సాయంత్రం భజన జరిగింది. స్వామివారి శత జయంతి సందర్భంగా వైభవంగా అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికి పాదపుష్పాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 1,000 మందితోటి ఈ యొక్క సహస్రనామావళి అనే కార్యక్రమం మన సత్యసాయి సేవా సదనంలో చాలా అత్యంత వైభవంగా మనం జరుపుకుంటున్నాము. తర్వాత స్వామివారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశాల్లో కాకుండా అనేక దేశాల లోపల కూడా ఈ యొక్క స్వామి యొక్క సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన స్వామి యొక్క అడుగుల ఆశీస్సులు దండిగా ఉండాలనుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరామ్. మీ పేరు? నా పేరు ఎం హరికృష్ణ, కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్. కరీంనగర్లో కవితక్క 72 గంటల దీక్ష పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మరియు బీసీలకు 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క 72 గంటల దీక్ష సందర్భంగా తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ. బీసీ సంఘాల నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ. జై బీసీ. జై బీసీ. జై బీసీ. జై జాగృతి. జై జాగృతి. జై యూపీఎఫ్. జై యూపీఎఫ్. విజయవంతం చేద్దాం 72 గంటల నిరాహార దీక్షను. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం 72 గంటల నిరాహార దీక్షను. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం 72 గంటల నిరాహార దీక్షను. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్ ను. సాధిద్దాం. సాధిద్దాం. సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్ ను. సాధిద్దాం. సాధిద్దాం. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్ ను. సాధిద్దాం. సాధిద్దాం. సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్ ను. సాధిద్దాం. సాధిద్దాం. విజయవంతం చేద్దాం 72 గంటల నిరాహార దీక్ష. జై బీసీ. జై జై. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో కలిసి పరిశీలించారు. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ గోదాము శంకుస్థాపనకు రేపు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరు కానున్నారన్నారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ ఉంటుందని రాయల నాగేశ్వరరావు తెలిపారు.
ఫోటోలు దిగి ఎవరు బాగుంటారు పొద్దున ప్రోగ్రామ్ అయిందనుకో ఎన్ని ఉండండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మహాసముద్రం హరిజనవాడకు చెందిన రిటైర్డ్ క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరంలో తన జన్మదిన వేడుకలు జిల్లా మాల మహానాడు నాయకులతో తన స్వగృహం నందు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మొదటగా మేళతాళాలు వాయిద్యాలతో ఊరేగింపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తన గృహం ముందు భారీ కేక్ కట్ చేసి జిల్లాలోని ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులకు పంచిపెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు మూడో తారీఖున కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు జరిగే పాదయాత్రకు అందరి మద్దతు ఇచ్చాపురం వరకు పాదయాత్రను కుప్పం నుంచి జనగాం పట్టణంలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 5 రోజులు దీక్ష చేపడుతున్న బ్రిడ్జ్ సాధనా సమితి అధ్యక్షులు యాసారపు కరుణాకర్ వారు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించి నా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతన మణికుమార్ మాట్లాడుతూ జనగామ మండలం గానుగుపాడు చీటకోరూరు మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఒక సమస్యపై రిలే నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వం అధికారులు స్పందించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. గానుపాడు చిట్టకోడూరు బ్రిడ్జి నిర్మాణ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు గత 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యాసారప్ కరుణాకర్కి అమ్మ ఫౌండేషన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను. తమ్ముడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి పోయి రాకపోకల మార్గం చాలా మంది పోయేది అక్కడ నుండి, ఇంకా కూడా ఊర్ల నుంచి ఇంకా రైతులు కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ సాధన సమితికి వచ్చి వారి యొక్క మద్దతు తెలపాలని చెప్పేసి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అతను స్వతహాగా ఆయన ఇంటి కోసమో లేకపోతే ఇంకో దాని కోసం చేయట్లేదు. వీలైనంత వరకు అది ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం చేస్తున్నటువంటిది. కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి, అతనికి అండగా నిలబడాలని మా తరఫున అమ్మ ఫౌండేషన్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ సాధన సమితికి మద్దతు ఇచ్చినట్టయితే త్వరగా అది పూర్తి చేయడానికి అవకాశం వస్తుంది. ఇకనైనా ఇది కలెక్టర్ దృష్టికి కానీ ఇక్కడున్న పాలకుల దృష్టి దాకా పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 5 రోజుల నుంచి తమ్ముడు నిరాహార దీక్షలో కూర్చున్నాడు. అదేవిధంగా అతన్ని ఒక్కడే కాదు, ఇది అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మద్దతు చేర్పాలి. అదేవిధంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి నేను మరొకసారి అమ్మ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేసి ఈ అవకాశం ఇచ్చిన యాసారప్ కరుణాకర్కి మరొకసారి నేను ధన్యవాదాలు. భక్తి శ్రద్ధలతో జలబిందెల కార్యక్రమం జరిగింది. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో గుమ్మడి దళవారి ఇలవేల్పు శ్రీ 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 రాణా అంకమ్మ తల్లి కొలుపుల మహోత్సవంలో భాగంగా 4వ రోజు గుమ్మడి దళవారి ఆడపడుచుల జలబిందెల కార్యక్రమం భక్తి ప్రవర్తనలతో కనకతప్పట్లు, సన్నాయి మేళాలు, మాతాంగుల నృత్యాలు, ఆటపాటల నడుమ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా ఆడపడుచులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ పి శ్రీకర్, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 23,018 మంది రైతులకు గాను 16,11,26,20,000 అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం కేంద్రం 6,000 కొన్ని 14,000 ఈ రోజు చెప్పడం మోసమా? మీరు ఇచ్చిన 7,500 గొప్ప, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న 14,000 గొప్ప? ప్రజలే, రైతులే నిర్ణయించాలనుకుంటా ఉన్నా. ఏదో విధంగా వంకలు పెట్టడం, దుష్ప్రచారం చేయడం, ప్రజల్లో లేనిపోని గురజంజనుడి కార్యక్రమాలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తట్టుకోలేక, ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ భరించలేక తప్పుడు ఆరోపణలో లేనిపోని దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. ప్రజలు, రైతులు అది గమనించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాల మరి 3 దఫాలుగా 20,000 కేంద్రం రాష్ట్రం కలిపి అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్లెస్ టెనెంట్ కౌలుదారులు ఉన్నారు, భూమి లేని వారు, కౌలు రైతులు ఉన్నారు, వారు కూడా ఈ యొక్క సహాయం అందుతుంది. అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కలెక్షన్ కింగ్స్గా టౌన్ ప్లానింగ్ అధికారులు సర్దార్ రవీందర్ సింగ్. నగరంలో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖల అనుమతుల కోసం 10 నుండి 20,000 రూపాయల పైగా అధికారులు వసూళ్లు. అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం. సర్దార్ రవీందర్ సింగ్. వచ్చే ఎన్నికల్లో నగర ప్రజలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం. సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు. ఇది కేవలం వెళ్ళాల్సలే, మిగతా సంగతి ఏంటి? పర్మిషన్ అప్లై చేసుకోలేదు. ఇంకో కొత్త స్టార్ట్ చేసిండ్రు. వర్షం పడుతుంది కదా, ఇక డిలాపిటెడ్ కండిషన్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇచ్చినాక ఏం చేసిండ్రు? బేరం స్టార్ట్ చేసిండ్రు. ఇక నీకు నోటీస్ వచ్చింది, కూలగొడతాం సార్. అద్దు సార్, నా బంగ్లా ఇంకొక 10 సంవత్సరాలు నిలబడేట్టు ఉంటుంది, కూలగొట్టండి సార్ అంటే మనం ఎత్తిస్తావు. ఒక బేరం. డిలాపిటెడ్ కండిషన్ ఇచ్చిన నోటీసులు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నోటీసులు ఎందుకు మీరు చర్య తీసుకుంటలేరో చెప్పాలి దయచేసి. కమిషనర్ గారు, కలెక్టర్ గారు చెప్తున్నాను, డిలాపిటెడ్ కండిషన్ ఇళ్లకు మీరే స్వయంగా మీ అక్షరతోటి మీ చేతితోటి సంతకం పెట్టి ఇచ్చిన నోటీసులు బేరాసారం చేసుకుంటున్నారు. ఎట్లా డెవలప్ అయ్యేది కరీంనగర్? మనం మన రక్తం తాగుతారా ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు? కరీంనగర్ ప్రజల రక్తం తాగేందుకు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా? ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. 2.5 ఎకరాల కళాశాల ప్రాంగణం చుట్టూ 8 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం నిమిత్తం శనివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. కళాశాల పాత భవనం పూర్తిగా తొలగించి ఆ ప్రదేశంలో నూతన భవనం నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కోరినట్లు తెలిపారు.